సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో శ్రీతేజ్ బ్రెయిన్ కు డ్యామేజ్ జరిగిందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు. చిన్నారి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. ట్రీట్మెంట్ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సిపి సివి ఆనంద్. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపాక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడే ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్తో పని ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీం ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు.